మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. నీట్ యూజీ 2026కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో మే 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఎగ్జామ్ని అఫీషియల్గా రద్దు చేస్తున్నట్లుగా ఎన్టీఏ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఉన్నారో వారి యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రస్తుతం ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇమీడియట్ గా స్టూడెంట్స్ కావచ్చు, వారి పేరెంట్స్ కావచ్చు, ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటి సార్? సార్ నమస్తే. యాక్చువల్గా ఇప్పటి వరకు కూడా జరిగిన వదంతులన్నీ కూడా రెగ్యులర్ గా మనం చూడగా ఎగ్జామ్ పేపర్ ని ఏదో గెస్ట్ పేపర్ రూపాన అందరికి విక్రయించడం జరిగింది. దీన్ని చూసి ఎన్టీఏ క్యాన్సిలేషన్ కి అప్లై చేసింది. అంటే మాక్సిమం క్వశ్చన్స్ అన్ని కూడా సార్ బుక్ లో ఉన్న క్వశ్చన్స్ డైరెక్ట్ గా ఇవ్వడం ఈ సంవత్సరం పేపర్ లో ఎక్కువ జరిగింది అనమాట. ఎక్కువ థింక్ చేయకపోవడం, జస్ట్ చూసి రాయగలిగే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడం. ఆల్రెడీ మెజారిటీ మెటీరియల్స్ ఏవైతే ఆథర్ బేస్డ్ బుక్స్ ఉంటాయి వాటన్నిటిలో దొరికిన క్వశ్చన్స్ ని డైరెక్ట్ గా తీసుకొని నీట్ లో ఇవ్వడం ఒక 75% వరకు జరిగింది సార్ చెప్పాలంటే. సో నాకు అనిపించిన ఉద్దేశం ఏంటంటే టీచర్ అసిస్టెన్స్ లేకుండా ఒక స్టూడెంట్ ఈజీగా నీట్ రాయడానికి ఏమన్నా లాస్ట్ టైం పేపర్ ఇచ్చారా అనే ఫీల్ కూడా మాలో కొంత టీచర్స్ గా బీయింగ్ ఏ ఫిజిక్స్ ఫ్యాకల్టీగా నాకు అనిపించిన విషయం. సో ఇప్పుడు అయినా కూడా సార్ ఇక్కడ ఏంటంటే నీట్ ఈజ్ ద సింప్లెస్ట్ ఎగ్జామ్. దాంట్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ ఏంటంటే ఎలిమినేషన్ కోసం యూజ్ చేసే సబ్జెక్ట్ అనమాట. సో ఇవన్నీ కూడా బయాలజీ స్టూడెంట్స్ అందరూ కూడా మెమరీ బేస్డ్ ఉంటారు ఎక్కువ. సో నాకు అర్థమైన విషయాల్లో అంటే ఈ కొన్ని రోజులు అనిపించిన దాంట్లో ఏమనిపించిందంటే ఈ 5-10 డేస్ వీళ్ళకి గ్యాప్ ఇవ్వడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రాయాల్సిన అవసరం ఉంది కాబట్టి రీకన్సలేషన్ కూడా మంచిగా జరగచ్చు. బ్రెయిన్ కూడా కొంత రిలాక్సేషన్, రెస్ట్, స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి రిలాక్స్ అయ్యి ఉంటారు. సో ఇప్పుడు మళ్ళీ రెండోసారి ఎగ్జామ్ అనడం వల్ల ఇంకొంచెం ఫ్రెష్ స్టార్ట్ చేయడానికి అవకాశం ఉందని అనుకుంటున్నాను సార్. సరే, ఎగ్జామ్ మళ్ళీ రీ ఎగ్జామ్ ఏదైతే ఉందో మళ్ళీ మనకు కండక్ట్ చేయడానికి ఎంతవరకు గ్యాప్ ఉండేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతానికి? సార్ మినిమం 25 డేస్ రిక్వైర్డ్ టు కన్సెంట్. అంటే మళ్ళీ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ కి మినిమం ఒక 25 రోజులు టైం అయితే తీసుకుంటారు సార్. 25 రోజుల నుంచి 40 రోజుల వరకు కూడా తీసుకునే టైం ఉండొచ్చు. సార్ గతంలో ఇప్పుడు మనకు ఆల్రెడీ మే 3న జరిగినటువంటి పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ తోటి మనం కంపేర్ చేస్తే ఈసారి జరిగేటువంటి పేపర్ ఏదైతే ఉందో కొంతవరకు టఫ్ గా వచ్చేటువంటి అవకాశం ఉందా, లేకుంటే దానికంటే ఇంకొంచెం ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉందా? సార్ టఫ్ ఆర్ ఈజీ అనేది మనం ప్రెడిక్ట్ చేయడానికి అవకాశం ఎంత ఉందనేది చెప్పలేని పరిస్థితి సార్. కానీ దగ్గరకు వచ్చే పేపర్లు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పటి వరకు మన 2026 వరకు రకరకాల పేపర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఓవర్ వ్యూ కంటే కష్టంగానో లేకపోతే వాటిని ఎక్సీడ్ చేసి అయితే క్వశ్చన్ పేపర్ ఇవ్వడం అనేది జరగదు సార్. ఎందుకంటే గతంలో 19లో ఒడిశా పేపర్ చూసాం. అంటే సపరేట్ గా 19 అందరికీ నీట్ ఒకటి పెడితే ఒడిశాకు ఒక పేపర్ పెట్టారు. 2016-17లో కొన్ని సందర్భాల్లో 2016 ఫస్ట్ టైం నీట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు తెలుగు రాష్ట్రాలకి అసలు అదొక డిఫరెంట్ అంటే కొత్త రకంగా పేపర్ ని స్టూడెంట్స్ ఎవరు సాల్వ్ చేయలేకపోవడం, 300-350 మార్కులు ఆగిపోవడం ఇవన్నీ జరిగిన రోజు. 17కి స్టూడెంట్స్ ట్రైన్ అయ్యారు. 18, 19, 20 వరకు బాగా హ్యాపీగా రాశారు. 21 లెంతీగా ఫీల్ అయ్యారు. 22 మళ్ళీ మంచిగా రాశారు. 23 ఓకే. 24 వస్తే టఫెస్ట్ పేపర్ గా చెప్పారు. సో 25కి వచ్చే లోపల ఇంకా అసలు హైయెస్ట్ టఫెస్ట్ పేపర్. 26 ఇప్పుడు చాలా ఈజియెస్ట్ పేపర్, టైం టేకింగ్ అని అంటున్నారు. కాకపోతే చెప్పాలంటే సార్ గతంలో కంటే ఇప్పుడుండే స్టూడెంట్స్ క్వాలిటీ ఆఫ్ లెర్నింగ్ కానివ్వండి, మెథడ్ ఆఫ్ లెర్నింగ్ కానివ్వండి ఇవి తగ్గాయి సార్ గతంతో కంపేర్ చేస్తే. స్టూడెంట్స్ అనాలిసిస్, సో వీటన్నిటికీ కారణాలు ఏంటనేది అయితే మనం చెప్పడానికి పెద్ద ప్రొడక్టివ్ కానివ్వండి. స్టూడెంట్స్ మెథడ్ ఆఫ్ లెర్నింగ్ కంపేరింగ్ 2019-20 నవ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ 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 వీళ్ళు తీసుకునే సెషన్స్ కూడా చాలా తక్కువగా అవసరానికి పేపర్స్ అనే టఫ్ అని ఫీలింగ్ వస్తున్నాయి. సార్ మనకు ప్రజెంట్ ఆల్రెడీ మే 3న జరిగినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దాదాపు అది జరిగిపోయి 10 రోజులు గడిస్తూ ఉన్నటువంటి విషయం మనకు కనిపిస్తా ఉంది. సో స్టూడెంట్స్ ఎవరైతే అంటే ఆల్రెడీ దాదాపు మెరిట్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, మెరిట్ లో అంటే టాప్ గా చదివేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొంతవరకు బుక్స్ కూడా దూరం పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సో స్టూడెంట్స్ ఈ టైంలో మళ్ళీ రీస్టార్ట్ ఎలా చేస్తే బాగుంటుంది సార్? ఆల్రెడీ ఒక 1 year గా చదివిన పిల్లలే ఉంటారు కాబట్టి మెజారిటీ కాన్సెప్ట్స్ అన్ని కూడా చదివినవన్నీ కూడా గుర్తే ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కువ టైం స్పాన్ కూడా అవ్వలేదు, ఒక 10 days కాబట్టి. ఈ 10 days లో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఈ 10 days లో కొంత వాళ్ళు కూడా రిఫ్రెష్ అయ్యి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏవైతే మనం ఒక లాస్ట్ 15-20 డేస్ ఎగ్జామ్స్ ముందు ఏ విధంగా అయితే మనం గ్రాండ్ టెస్ట్, మాక్ టెస్ట్, క్యుములేటివ్ మార్క్స్ ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో సేమ్ మళ్ళీ కొత్తగా సబ్జెక్ట్ లెర్నింగ్ అనే దానికి వెళ్ళకుండా ఆల్రెడీ చదివిన మెథడ్ని మళ్ళీ సేమ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ చదువుకోవడం, ఆల్రెడీ డీటెయిల్డ్ పేపర్ ఓవర్ వ్యూ పెట్టుకోవడం, చదవడం వల్ల ఇంకొంచెం ఈజీగా
ఎగ్జామ్ దగ్గరగా ఉండి చేయగలిగే పరిస్థితి ఉంటుందని అనుకోవచ్చు సార్. సార్ ఈ టైంలో మళ్ళీ ఫస్ట్ బేసిక్స్ నుంచి చదివితే బాగుంటుందా? లేకుంటే మనకు ఎగ్జామ్స్ దాదాపు ఇప్పుడు 25-40 డేస్ మధ్యలో మనకు పెట్టేటువంటి అవకాశం ఉందని మీరు చెప్తున్నారు. సో టెస్ట్ సిరీస్ లో వరకే ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందా? లేకుంటే బేసిక్స్ నుంచి మళ్ళీ చదివితే బాగుంటుందా? ఎలా చదివితే బాగుంటుంది? అంటే ఇప్పటికున్న టైం ప్రకారం బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయడం అనేది జరగకపోవచ్చు సార్. ఆ టైం సరిపోకపోవచ్చు. ఆల్రెడీ ఇక్కడి వరకు యాక్సెలరేట్ అయిన స్టూడెంట్స్ ఏం చేయొచ్చు అంటే, ఆల్రెడీ పర్ఫెక్షన్ క్లియర్‌గా ఉంది. మేము చేయగలుగుతున్నాం, యాక్యురేట్‌గా ఉన్నాం అన్న వాళ్ళు డైరెక్ట్‌గా దే కెన్ ప్రొసీడ్ విత్ క్యుములేటివ్ టెస్ట్, మాక్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్ సార్. అదే మీకు ఇక్కడ కొత్తగా స్టూడెంట్స్ ఇంటర్మీడియేట్ అయిపోయి రాసి గానియండి, సరిగ్గా పూర్వ అనుభవం లేకుండా రఫ్‌గా రాసిన పిల్లలుంటే, వాళ్ళు కొన్ని చాప్టర్స్ అట్‌లీస్ట్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఉంటాయి సార్. ప్రతి టాపిక్‌లో, ప్రతి సబ్జెక్ట్‌లో. ఆ హై వెయిటేజ్ టాపిక్స్ తీసుకొని చదవడం వల్ల ఏమైతుందంటే, ఆ చాప్టర్స్ నుంచి మీకు వెయిటేజ్ ఎక్కువ ఓరియంటేషన్ ఉంటది. సపోజ్ ఫిజిక్స్‌లోనే కొన్ని చాప్టర్స్ ఉంటాయి. డూ ఆర్ డై అని 15 క్వెషన్స్ వచ్చేవి ఉంటాయి. ఆ 15 క్వెషన్స్‌ని జస్ట్ వాళ్ళు తలుచుకుంటే ఒక 25 రోజుల నుంచి 30 రోజుల్లో ఆ 15 క్వెషన్లు చేయగలిగే ఎబిలిటీ స్టూడెంట్‌కి స్ట్రెంత్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది ఎలా చేయాలి? ఏంటనేది ఒక టీచర్ మానిటరింగ్ అనేది, టీచర్ గైడెన్స్ తీసుకోవడం వల్ల ఒక పర్ డే ఒక క్వెషన్ లెక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ ఒకటి, బాటనీ ఒకటి, జువాలజీ ఒకటి అలా చేసుకుంటూ వచ్చినా కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టఫెస్ట్ సబ్జెక్ట్స్ సార్. ఇప్పుడున్న 25 రోజుల్లో రోజు ఒక క్వెషన్ లెక్క చేసినా కూడా మీరు 25 క్వెషన్స్ యాక్యురేట్‌గా చేయగలిగే, బలపడగలిగే పరిస్థితులు జనరేట్ అయితాయని నేను చెప్పదలుచుకున్నాను. సార్ ప్రెజెంట్ ఈ రోజు సడన్ గా ఇలా ఎన్టీఏ ఈ నిర్ణయం రద్దు ఏదైతే ఉందో, అంటే ఈ రద్దు అనే నిర్ణయం తీసుకోవడం వల్ల స్టూడెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, కొంతవరకు ఆందోళన చెందేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంటది. సో ఈ టైంలో పేరెంట్స్ పిల్లలకి ఎలాంటి ధైర్యం చెప్తే బాగుంటుంది? పిల్లలు కూడా ఎలా మైండ్ సెట్ తోటి ఉంటే బాగుంటుంది? సార్ వాస్తవం సార్ మీరు చెప్పినట్టు ప్రతి స్టూడెంట్ రీ ఎగ్జామ్ అంటేనే చాలా పానిక్ అయితున్న రోజులు. ఇప్పటికే చాలా మంది పేరెంట్స్ మా దగ్గర స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా డిఫరెంట్ డిస్కషన్స్ పెట్టడం సార్ క్యాన్సిలేషన్ అంటున్నారు, మా పిల్లలు ఇలా డిమోరలైజ్ అవుతున్నారు, కొంచెం డిమోటివేట్ అవుతున్నారు ఏదైనా విషయం అంటే. ఇక్కడ దీంట్లో ఇక ఎక్కువ డిమోటివేట్ అవ్వాల్సిన వర్షన్ ఏం లేదు సార్. ఇది మళ్ళీ ఎగ్జామ్ పెట్టడంలోనే మన మంచిగా అనుకోవడం బెటర్. గతంలో ఎక్కడో పేపర్ చూసి రాసిన స్టూడెంట్‌కే ఎక్కువ మార్కులొచ్చి, కొంచెం సంవత్సరం అంతా కూర్చొని చదివిన స్టూడెంట్స్ అందరికి కూడా యావరేజ్ తగ్గిపోయే ఛాన్సెస్ లాస్ట్ పేపర్ అంటే మొన్న జరిగిన మే థర్డ్ పేపర్‌లో జరిగే అవకాశం ఉంది కాబట్టి. ఇప్పుడు సెల్ఫ్ పొటెన్షియల్‌తో మళ్ళీ పకడ్బందీగా జరిగే ఎగ్జామ్‌కి మళ్ళీ రాసిన మెథడ్‌లోనే మళ్ళీ చదివి ఒకసారి అప్లై చేస్తే స్టూడెంట్స్ వుడ్ బి ఇన్ సేఫ్ జోన్ అని నేను అనుకుంటాను సార్. అంటే కొంచెం దీంట్లో చదివిన స్టూడెంట్స్, సబ్జెక్ట్ గెయిన్ అయిన స్టూడెంట్స్‌కి మేలు జరుగుతుంది. సో, చదవని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు కొంచెం చదువుకొని రాయగలిగే అవకాశం కూడా ఉంటది. అంటే అట్‌లీస్ట్ వాళ్ళు మొన్న 100, 150 చేసిన వాళ్ళు ఈరోజు ఒక 350, 380, 400 మార్క్స్ వరకు కూడా గెయిన్ అవ్వగలిగే అవకాశం ఉంది సార్. ఈ టైంలో ఏంటంటే మంచి టీచర్ అసిస్టెన్స్ తీసుకొని, ఎందుకంటే ప్రతి చోట సెంటర్స్ అన్నీ కూడా అన్ని హాలిడేస్ ఇచ్చేసి లోనే ఉంటాయి కూడా. దే విల్ గెట్ బెనిఫిటెడ్ అని చెప్పబోతున్నాను సార్. సో ప్రెజెంట్ మనకు ఎగ్జామ్ యావరేజ్ గా ఒక 30 డేస్ అంటే ఒక 30 డేస్ తర్వాత నిర్వహించడానికి అవకాశం ఉంది అని అనుకుంటే, సో ఈ 30 డేస్ ని ఏ విధంగా డివైడ్ చేసుకొని చదివితే బాగుంటుంది సార్? సార్ ఇప్పుడు ఒరిజినల్‌గా ఇప్పటి వరకు జరిగిన ఏరియాస్‌లో అంటే ఈ నీట్ ఎగ్జామ్ ఎలా ఉంటదంటే సార్, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో బాటనీ, జువాలజీ పిన్ టు పిన్ పాయింట్స్ చదివిన వాళ్ళకే నీట్‌కి ఒక ఈజీ ప్లాట్‌ఫార్మ్ అనేది జనరేట్ అయిద్దని చెప్పొచ్చు సార్. ఇప్పుడు బయో ఆల్రెడీ చదివిన వాళ్ళు ఒకసారి మళ్ళీ బ్రీఫ్‌గా ఒక్కసారి రివైజ్ చేసుకున్నా కూడా సరిపోతది. ఒకటి 2 సార్లు రివైజ్ చేసినా ఇప్పుడున్న కొంచెం టైంలో చేయొచ్చు. వైల్ కమింగ్ టు కెమిస్ట్రీ కొంచెం మెమరైజింగ్ సార్. మళ్ళీ ఒకసారి చదవాల్సిన అవసరం ఉంటది. ఫిజిక్స్ కూడా క్వెషన్స్ అన్నీ కూడా హై వెయిటేజ్ ఏరియాస్‌ని తీసుకోవాలి. ఎక్కువ వెయిటేజ్ ఏవున్నాయి, ఎట్లా టైం తీసుకోకుండా చేయగలిగే క్వెషన్స్ ఉన్నాయి, వీటిని మనం ఎంత తక్కువ టైంలో సాల్వ్ చేయగలం, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా సో బ్రీఫ్‌గా ఒక టీచర్ అసిస్టెన్స్‌తో ఇప్పుడు చేయడం ఈ 25 డేస్‌లో స్టూడెంట్స్ ఫాలో అవ్వడం అనేది చాలా అవసరం అని చెప్తాను సార్. పేరెంట్ ఏం అవసరం లేదు, ఎక్కడో ఒక చోట కూర్చొని ఏ ర్యాండమ్ ఆన్‌లైన్‌లో చూసి చదివినా మాకు సరిపోద్ది అని అనుకోవడం అయితే ఇప్పుడు సజెస్టబుల్ కాదు సార్. సార్ ప్రెజెంట్ స్టూడెంట్స్ కి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, ఈ ఎన్టీఏ మళ్ళీ దీనికి సంబంధించి అఫీషియల్ డేట్స్ మనకి అనౌన్స్ చేయలేదు కాబట్టి, సో ఎప్పుడు అనౌన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది? అంటే ఎగ్జామ్ డేట్ ఫర్దర్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడైతే ఉంటుందనే విషయాన్ని ప్రెస్ నోట్ ద్వారా ఎప్పుడు రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది? అదే విధంగా మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుందా? లేకపోతే మళ్ళీ ఫీజు మళ్ళీ పేమెంట్ చేయాల్సి ఉంటుందనే విషయాల గురించి చాలా వరకు స్టూడెంట్‌లో కొంతవరకు ఆందోళన కనిపిస్తా ఉంది. సో ఈ నేపథ్యంలో మీరేమంటారు దీనికి? యెస్ సార్. ఇది అందరిలో రైజ్ అవుతున్న క్వెషన్ సార్. వాలిడ్ క్వెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్‌గా ఇంతకుముందు నీట్‌కి ఎలా ఉండేదంటే సార్,
90 డేస్ ముందే డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ ఇచ్చేసేవాళ్ళు. 45 డేస్ అప్లికేషన్ అయిన 45 డేస్ తర్వాత ఎగ్జామ్. సో అప్లికేషన్ ముందు 45 డేస్, అప్లికేషన్ తర్వాత 45 డేస్ టైం ఇచ్చి మీకు ఎగ్జామ్కి వెళ్ళండి అని చెప్పేవారు. ఇప్పుడు ఇది ఏంటంటే సార్ మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్తో మళ్ళీ అప్లికేషన్స్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వచ్చిన జనరల్గా వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం చూస్తే దాంట్లో ఎక్కడ ఫీజు మళ్ళీ రీపే చేసి అప్లికేషన్ చేసుకోవాలని లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే మళ్ళీ నీట్ అప్లికేషన్ జరుగుతుంది. దీంట్లో రెండు రకాలుగా ఆలోచన చేయాలి సార్. డైరెక్ట్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ యూజర్స్ కి మళ్ళీ అప్లికేషన్ ఎన్టీఏనే తీసుకొని రెన్యువల్ చేసి ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. లేదంటే మళ్ళీ స్టూడెంట్ పర్సనల్ గా అప్లై చేసుకోవాలి వితౌట్ ఎనీ పే చేయకుండా జాయిన్ అయ్యి అంటే వాటికి కావాల్సిన ఆ లాగిన్ లోకి సర్వర్ తీసుకుని సార్ ప్రజెంట్ ఇప్పుడు నీట్ రద్దు అయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలా వరకు మనకు వదంతులు అంటే ఫేక్ న్యూస్ కావచ్చు, ఇంకా కొంతవరకు స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో వీటి నుంచి స్టూడెంట్స్ ఎలా కాపాడుకోవాలి, అంటే తన మైండ్ సెట్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పేరెంట్స్ ఈ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? సార్ నౌవేడేస్ సోషల్ మీడియా ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. పబ్లిక్ అందరూ కూడా ఎక్కువ వాళ్ళకి నచ్చిన విషయాల్ని వాళ్ళకి నచ్చిన ధోరణిలో ఎక్స్ప్లెయిన్ చేయడం, సో స్టూడెంట్స్ కి నిజమా కాదా అనే ఒక డౌట్ ని క్రియేట్ చేయడం అనేది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రతిరోజు డే టు డే యాక్టివిటీ. కాకపోతే స్టూడెంట్స్ కూడా ఓన్లీ వాళ్ళ బేసిక్ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మెథడ్ ఆఫ్ లెర్నింగ్ మీద పెట్టి ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది అనే ఒక టైం తప్ప మిగతా ఏ విషయాలను అవసరం అయితే ఎగ్జామ్ ఇప్పటి నుంచే ప్రీ ప్లానెడ్ గా ఒక సపోజ్ 30 days లో ఎగ్జామ్ జరుగుతుందంటే మనం ప్రీ ప్లానెడ్ గా ఎలా అసైన్ చేసుకొని ఉండాలి, క్వశ్చన్ అసార్టెడ్ సిలబస్ ఎలా తీసుకోవాలి, హై వెయిటేజ్, ఈజీ మోడల్ టైం పర్చేస్ చేయడం ఈజీ అవుతుంది సార్. ఇంట్లో మోటివేషన్ అంటే సార్ రిక్వైర్మెంట్ ఉంటుంది. పేరెంట్స్ కూడా ఏంటంటే యూ విల్ రైట్ మోర్ దాన్ ప్రీవియస్ అనే విషయాన్ని పిల్లలకు కన్వే చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంటి దగ్గరకు వచ్చాక ఎగ్జామ్ నేను ఇంటికి వచ్చేసి నేను ఇంకా తర్వాత చదవను అనే ధోరణి కాకుండా ఇప్పుడున్న కొన్ని రోజులు ఏదైతే 25 to 40 days మధ్య టైం వస్తుందో ఈ టైం యూటిలైజ్ చేసుకొని చదవడం వల్ల స్టూడెంట్ విల్ గెట్ బెనిఫిటెడ్ అని చెప్పచ్చు. సార్ ఈ టైంలో స్టూడెంట్స్ గ్రూప్ డిస్కషన్స్ అంటే మనకు నీట్ లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కావచ్చు, లేకుంటే మన జరిగినటువంటి నీట్ May 3rd జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా గ్రూప్ డిస్కషన్ చేసి చదివితే కొంతవరకు ఏమైనా ఎక్స్ట్రా మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుందా? కరెక్ట్ సార్. దీంట్లో చాలా వరకు ఈ ప్రాసెస్ ని ఇప్పటి నుంచి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గ్రూప్ డిస్కషన్స్ కొంత గుడ్ అంటే ఆల్రెడీ మోటివేటెడ్ స్టూడెంట్స్ సార్ వీళ్ళందరూ కొంచెం ఒకరు సపోర్టివ్ గా కొంచెం కూర్చొని చదవగలిగినా కూడా దట్ విల్ బి బెనిఫిటెడ్ మోర్ అని చెప్పొచ్చు సార్. ఇప్పుడు ఈ టైంలో ఈ 25 days కి మనం ఎక్కడో పోయి కోచింగ్ సెంటర్ లోకి వెళ్ళి అక్కడ ఉండి అడ్జస్ట్ అయ్యి చదివి చేయడం అనేది ఈ 10-25 days కి జరగదు సార్ ఇక్కడ కూడా. కాకపోతే వీళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చెప్పినట్టు స్టూడెంట్స్ అందరూ కలిసి గ్రూప్ డిస్కషన్ లో ఫామ్ చేసి చేయడానికి ఆప్షన్. ఇంకా కొంచెం క్వాలిటీగా జరగాలంటే టీచర్ అసిస్టెన్స్ తీసుకొని వాళ్ళు ఎవరైతే రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్ ఎక్కడెక్కడ వీక్ ఏరియాస్ ఉన్నారో ఆ టీచర్ తో కొంత టైం ఫాలో అప్ చేసుకొని కూర్చొని చదవడం వల్ల దే విల్ గెట్ బెనిఫిట్ అని చెప్పచ్చు. సార్ ఒక సీనియర్ ఫ్యాకల్టీగా మీరు ప్రజెంట్ నీట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు, ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, అదేవిధంగా మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే స్టూడెంట్స్ అందరికీ, నీట్ ఆస్పిరెంట్స్ అందరికీ? సార్ నేను ఇవ్వగలిగేది డోంట్ వర్రీ అండ్ డోంట్ ప్యానిక్ అబౌట్ ఫర్దర్ ఎగ్జామ్స్. మీరు మొన్న రాసిన ఎగ్జామ్ కంటే ఈ ఎగ్జామ్ మిమ్మల్ని ఏం ప్యానిక్ చేయగలిగేది కాదు, భయపెట్టేది కాదు. ఇప్పుడు జనరల్ గా మొన్న వరకు ఎలా చదివారు సేమ్ అదే అప్లికేషన్ తో ఇంకొంచెం డేస్ ప్రతి డే ముందుకెళ్ళే కొద్దీ ఫీల్ సెల్ఫ్ బెటర్ కాబట్టి ఇంతకుముందు కంటే నేను ఇప్పుడు బెటర్ గా ఉన్నానని ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు రాయబోయే ఎగ్జామ్ ఇంకా బెటర్ గా రాసేదానికి చాలా అవకాశం ఉందని చెప్పగలచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.